ఏపీలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగాయి. శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. భక్తులు పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల ప్రాంగణాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీకాకుళం జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో హోరెత్తాయి. శ్రీముఖలింగేశ్వర స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. శ్రీకాకుళం అమరనాథేశ్వర స్వామి ఆలయంలో స్ఫటికలింగం ఆకారంలో కైలాసనాథుడు దర్శనమిచ్చారు. దీపోత్సవం వైభవంగా సాగింది. విజయనగరం జిల్లా రామతీర్థంలో ప్రత్యేక పూజలు చేశారు. విశాఖలో మహారుద్రాభిషేకాలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా మురమళ్ల వీరేశ్వర స్వామికి దేశంలోని పుణ్యనదుల పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. జేలేశ్వరం శివాలయానికి భక్తులు పోటెత్తారు. రాజమహేంద్రవరంలో స్వామి అమ్మవార్లు పల్లకీలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో భరతనాట్యం ఆకట్టుకుంది. యానాంలోని మహాశివలింగానికి పుదుచ్చేరి మంత్రి కృష్ణారావు దంపతులు పంచద్రవ్యాలతో అభిషేకం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసం భక్తులతో నిండిపోయింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. విజయవాడ యనమల కుదురు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రభల ఉత్సవం ఘనంగా జరిగింది. పెద్ద కళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి, చిక్కవరం బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గుంటూరు జిల్లా గోవాడ శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బాపట్ల మండలం వెదుళ్లపల్లి, సుబ్బారెడ్డిపాలెం శివాలయాల్లో శివస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కండేశ్వర స్వామి ఆలయంలో ఎదురుకోలు నిర్వహించారు. ఒంగోలులో విభిన్న ఆకృతుల్లో రూపొందించిన శివ ప్రతిమలకు పూజలు చేశారు. నెల్లూరు జిల్లా సిద్దలయ్య కోనల సిద్దలేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మాగుంట లేఅవుట్లో ఏర్పాటు చేసిన మంచు శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కడప జిల్లాలో శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శివశాంతి యాత్ర అలరించింది. మహానందిలో సూర్యనందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఆదోనిలో శివపార్వతులు రథంపై విహరించారు. అనంతపురం జిల్లా కదిరిలో శివపార్వతుల కళ్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ధర్మవరంలో శివునికి అభిషేకాలు చేశారు. బ్రహ్మకుమారీలు ఏర్పాటు చేసిన పుట్టపై శివుని విగ్రహం అందర్నీ ఆకట్టుకుంది. తిరుపతి కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నందివాహన సేవ ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. భజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శ్రీకాళహస్తిలో నంది, సింహ వాహనాలపై స్వామివారు మాడ వీధుల్లో విహరించారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు.